రైట్. మీరు ఉద్యమాలు చేసినప్పుడు మీడియా నుంచి అసలు ఎలాంటి స్పందన వచ్చేది? ఇనీషియల్గా ఆ రోజు ఆంధ్ర తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు కొంతమంది చర్చలు పిలిచేవారు, కొంత ఉద్యమం చూపించేవారు. కానీ తెలంగాణ చూపించిన ఉద్యమంలో 100 వంతు చూపించలేదండి. భయమో, భక్తో, వినయమో తెలియదు. కొంతమంది చూద్దాం, కొంతమంది పాత్రికేయులు కాదన్న. ఆ తర్వాత ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అది కండిషనల్ బైఫర్కేషన్. ప్రత్యేక హోదా కానీ దాంట్లో విభజన హామీలు ఏదైతే ఇచ్చారో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో పూర్తి చేయాలనేది, కానీ రైల్వే జోన్ అనేది ఎలాగో వస్తుందండి. ఎందుకంటే అది పెద్ద ఖర్చు లేని పని అది కేంద్ర ప్రభుత్వానికి. అలాగే సంస్థలు ఏర్పరచాల్సి ఉందో, అలాగే లోటు భర్తీ పూర్తిగా చేయాలో అది కొంతవరకు మన 2023లో చేయటం జరిగింది కొంతవరకు. అలాగే మేజర్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉండాల్సిన దాంట్లో వాళ్ళు సాధించట్లేదని హోదా ఉద్యమం మేము మొదలుపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన మొట్టమొదటి బంద్ పిలుపు మేమే పిలిపించాం. దాని అధ్యక్షుడిగా నేను ఉన్నాను. మీరు 3 సార్లు 2 తెలుగు రాష్ట్రాలని ఆంధ్రప్రదేశ్ని బంద్ పిలిపిస్తే సక్సెస్ అయిందండి. ఓకే. సమైక్యాంధ్రప్పుడు కూడా అనేక మంది బంద్ పిలిపించాం. ఇప్పుడు అడ్వైజర్గా ఉన్నాను పరిరక్షణ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితికి. కానీ రాష్ట్ర విభజన తర్వాత 3 సార్లు అంటే అప్పుడు వామపక్షాలు చాలా గట్టిగా నిలబడి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఎక్కువ జవసత్వాలు విడిగిపోయినా సరే ఏమి లేదండి. అయినా సరే ఆ రోజు ప్రజలు బయటకు వచ్చి సక్సెస్ చేశారు. బిజిలీ బంద్ నేను పిలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నిండా తన క్యాంపు నిండా అన్ని లైట్లు డౌన్ చేసి, అలాగే చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా సపోర్ట్ చేశారు ఆ రోజు. తర్వాత ఏం జరిగింది, దిక్కుమాల రాజకీయాలు ప్రవేశించింది. సరే కళ్యాణ్ బాబు గారు తర్వాత 2014 నుంచి మేము ఉద్యమం 16 ఎండింగ్లో బయటకు వచ్చారండి. ప్రత్యేక హోదా కోసం ప్రాణం ఇస్తాన్నారు, నిరాహార దీక్ష చేస్తున్నారు, ఈ లడేంగే అన్నారు. ఢిల్లీ కోటలు బద్దలు కొట్టండి, ఢిల్లీ వెళ్ళండి. మేము వెళ్ళాం, ఢిల్లీ అని రాలేదు. మరి ఎందుకని నేను తీసుకొస్తా అన్నారు. విశాఖపట్నంలో విద్యార్థులు ఇచ్చిన యువత ఇచ్చిన పిలుపుకి రండి అన్నారు. జనవరి 6, 2015 నేను వెళ్ళి 5,000 మంది పోలీసులు పెడితే సముద్రంలో పడవల ద్వారా ప్రయత్నిస్తే వామిటింగ్ చాలా ఇబ్బంది అయిందండి. ప్రాణాలు తెగించాం. మళ్ళీ వెనక్కి వచ్చి ఓ చోట కూర్చుని 5 కిలోమీటర్స్ సముద్ర తీరంలో నడుచుకుంటా సముద్రంలో దాగకుండా వెళ్ళి జెండా ఎగరేసాం. అక్కడ జాతీయ జెండా. నాతో పాటు కటారి శ్రీనివాసరావు గారు, కుంశెట్టి సురేష్ బాబు గారు చాలామంది వచ్చారు. మేము వెళ్ళి జెండా ఒక ఉద్యమం తరఫున 99% మీడియా ఇదండి, 1% వేస్తున్నాము. ఎవరన్నా తిడితే ఇది ఏమైందంటే అండి, తిడితే గొప్ప, బూతులు తిడితే గొప్ప, ఇది మొదలై పెరిగిపోయింది. అటు వైకాపా, తెలుగుదేశం, జనసేన పార్టీలో కొందరు, జనసేన పార్టీలో అయితే అందులో కొంతమంది మిగతా వాళ్ళకి రెస్పెక్ట్, మిగతా క్యాడర్ చాలా గౌరవంగా నాతో ఉంటారండి. అది వేరే సంగతి, రెస్పెక్ట్ దెమ్. ఇప్పుడు వాళ్ళ విధానపరంగా విమర్శించాల్సి వస్తుంది, అది వేరే సంగతి. కానీ నికృష్టమైన వీళ్ళు బూతులు ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకుంటంతో రాష్ట్రం ఈ మీడియా కూడా ఏం జరిగిందంటే, అందరిని అన్నాను, మేజర్ మీడియాలో అనేకులు బూతులు తిడితే ఏం చేసేవారు చెప్పండి. ఇంతకుముందు బీప్లేసేవారు. అసలు అంతకుముందు చెప్పలేని భాషలో రాసేవారు ఉన్నారు పాత జర్నలిస్టులు. ఆ తర్వాత బీప్లేసారు. ఇప్పుడు ఈ బూతులు తిట్టాడు, గుడ్ ఈవినింగ్ టు యూ, ఇదిగో ఈ శ్రవణ్ గారు ఇలా మాట్లాడారు, మీరు ఏం మాట్లాడతారు, లేదండి మీరు చెప్పండి ఏంటో. ఈ బూతులు గొడవ, చర్చా వేదిక, భావోద్వేగాలు పెంచేయటం. ఒక తెలుగు జాతి 13.5 కోట్ల తెలుగు జాతి చెక్కలైపోయి కలిసి ఉందా అనుకునేది వాళ్ళ 2 అతిపెద్ద భాష 4వ భాషగా పడిపోయిందయ్యా. ఢిల్లీ పాదుషాల ముందు తల తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందా. 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేశారు తెలుసా మీకు తెలుగు వాళ్ళు? నమ్మట్లేదా మీరు? నమ్మట్లేదు. 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేశారు. మధ్యప్రదేశ్కి ఏటుపుగంటి రామచంద్రరావు గారు 1937 గవర్నర్గా ముఖ్యమంత్రి. ఆ రోజు నాగ్పూర్ రాజధాని ఉండేది, సెంట్రల్ ప్రావిన్స్. మహారాష్ట్రకి మారుతీరావు గారు, చాలామంది తెలియదు, తెలంగాణ నుంచి వెళ్ళిన బలహీన వర్గాల నాయకుడు, స్థిరపడిన వాళ్ళలో మారుతీరావు గారు ఉమ్మడి మహారాష్ట్ర కూడా ముఖ్యమంత్రిగా చేశాడు. చెంగలారెడ్డి గారు మొట్టమొదటి స్వతంత్రాంతరం కర్ణాటక మొట్టమొదటి ముఖ్యమంత్రి. పాండిచ్చేరికి సుబ్బారెడ్డి గారు కానీ, వైద్యలింగం గారు కానీ అనేక మంది తెలుగు వాళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఒరిస్సాకి పర్లాకమిటి రాజా గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి 7, తర్వాత తమిళనాడుకి 5 సార్లు ముఖ్యమంత్రి చేసింది దక్షిణామూర్తి గారు. పేరేం లేదా? వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ముఖ్యమంత్రి. స్టాలిన్ గారు నాన్నగారు దక్షిణామూర్తి గారు. కరుణానిధి గారిని మీరు అనుకుంటారు, అసలు పేరు దక్షిణామూర్తి పుట్టింది. ఆయన గెజెట్లో నేను దక్షిణామూర్తి అంటే శివుడికి రూపం కదా అని నేను నమ్మను కదా, హేతువాదిని కదా అని చిన్న వయసులోనే గెజెట్లోకి వెళ్ళి తర్వాత తన పేరుని దక్షిణామూర్తి నుంచి కరుణానిధిగా మార్చుకున్నాడు. 5 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేశారు. తెలుగు భాష మూలలిపి, కన్నడ తెలుగు లిపి అనేక దేశాలకు మూలలిపిగా నమ్మరు. ఒక లిపి లేని హిందీని నెత్తి మీద రుద్దుతుంటే చేతకాని చావ చచ్చిన అది హిందీ మీద వ్యతిరేకం కాదు, నెత్తి మీద బలవంతాన్ని రుద్దుతుంటే కూర్చున్న
ఒక ఒక చిన్న బ్యాచ్ గురించి నేను చెప్తా ఉన్నాను. పాత బట్టిపోలు లిపి అని ఆంధ్రప్రదేశ్ ఉంది. అది బట్టిపోలు పల్లవ లిపి అని పెట్టుకోవచ్చు. పల్లవుల ఇంటి పేరు పిడిగోళ్ళు. పల్లవులు పెహలావులు ఇరాన్ నుంచి వచ్చారని దిక్కుమాల రాసే సంతతి గురించి పక్కన పెట్టండి. పిడిగోళ్ళు ఇంటి పేరు ఎక్కడ ఉంటుంది? అలాంటి పల్లవ లిపి వర్మన్ అని తర్వాత తెలుసుకోవచ్చు మా తమిళ సోదరులు. అలాంటిది ఇండోనేషియాలో ఓల్డ్ సుండనిస్ లిపి, ఖెమర్ లిపి కంబోడియాలోది, మోన్ లిపి అంటే రామణ దేశం అని ఉండేదండి బర్మాలో, మోన్ లిపి వాడారు. ఇవన్నీ తెలుగు లిపిలకి వాళ్ళ తెలుగు కన్నడ లిపి ఓకే, కన్నడ పురాతనమైన తెలుగు కొంచెం దాంట్లోంచి రిఫైన్ అంటే పైన ఇలా ఈ రౌండ్ దిద్దుకున్నాం ఇది. తర్వాత 2 భాషలో 12-13% ఇవాళ నుంచి తగ్గనేళ్ళు వచ్చాను. పట్టెడెక్కల హైహోలు బాదామి మీరు చూసి బేలు అనేక దాంట్లో తెలుగు కన్నడ శాసనాలు ఒకటే ఉంటాయి. బ్రహ్మాండమైన ఒక 50 ఫీట్ల శాసనాలు ఉంటాయి. చాలా గొప్ప చరిత్ర ఎన్ని పక్కన పట్టేశారు. ఇప్పుడున్న తరంలో కూడా తెలుగు 14 కోట్ల తెలుగు జాతి ఉంటే దేశంలో మనకు నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్లో తెలుగు ఉండదండి. హిందీ ఇంగ్లీషు తెలుగులో హెచ్చరిక ఉండే కాలు చేపట్టదే కాదు. ఎందుకు దౌర్భాగ్యం వచ్చింది ఆ తెలుగు జాతికి బాధపడుతున్నాను నేను. చేత కానీ చేవ చచ్చిన జాతి నిలబడద్దా? భాష నశిస్తే జాతి అస్తిత్వం నశిస్తుంది. ఏంటి దౌర్భాగ్య స్థితి నా తెలుగు జాతికి? ఎంత గొప్ప ఎన్ని దేశాలు వేసింది తెలుగు జాతి. క్రీస్తుపురంలోనే వెళ్ళి శ్రీలంకని వెళ్ళి చంపాదేశం రాని ఉందండి, వెళ్ళండి వియత్నాం వెళ్ళండి, చంపాదేశాన్ని పరిపాలించారే. గ్రేట్ తెలగ బాతు శాసనం అనేది ఇండోనేషియాలో ఉంది. వాళ్ళ శ్రీలంక ఆఖరి రాజు ఎవరనుకున్నారు? విక్రమరాజసింగే. ఎవరైనా విక్రమరాజసింగే అసలు పేరు స్వామినాయుడు. విక్రమరాజసింగే పేరు స్వామినాయుడు, పిట్నాయుడు గారు అబ్బాయి. శ్రీలంకకి ఆ సింహం గుర్తు ఇచ్చాడు కదా, ఇలా రెపరెపలాడే సింహం గుర్తు నా తెలుగువాడు ఇచ్చాడు. పింగళి వెంకయ్య గారు ఇండియాకి మన తెలుగు పతాకానికి ఇస్తే విక్రమరాజసింగ్ అయిన స్వామినాయుడు సింహాడానికి ఇచ్చిన పతాకాన్ని వాళ్ళ సింహానికి కాదు సమున్నతంగా మీరు క్రికెట్లో చూసుకుంటారే, నా తెలుగు జాతి ఇచ్చిన పతాకమే అది. అంత గొప్ప చరిత్ర ఉన్న తెలుగు జాతి చేవ చచ్చి ఢిల్లీ పాఠశాల దగ్గర తలకాయలు వడ్డుకుని కూర్చునే దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారా? ఆదానీ గారి పార్టీ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ నెత్తి మీద వృత్తు ఆదానీ గారు ఇది ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదు. మదన్ మోహన్ మాలవీ గారు 1915లో ఏర్పరిచిన హిందూ మహాసభ 1952లో బలరామేశ్వర్ గారు అనేక మంది నేతృత్వంలో భారతీయ జనసంఘం మార్పు పొంది 1977లో భారతీయ లోక్దళాన్ని నాగలపట్టిన నేత గుర్తులు విలీనమై 1980లో తిరిగి రూపాంతరం చెంది వాజ్పేయి గారు అద్వానీ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళంతా ఆదానీ గారి నేతృత్వంలోని వాళ్ళ అంచుల నేతృత్వం పనిచేసే ఉత్తర భారతీయ జనతా పార్టీ. వాళ్ళ దగ్గర పాదక్రాంతిలో ఇవాళ చేత కాకుండా తలకాయ చావు పెడుతున్నారా? ఢిల్లీ పాదుషాల దగ్గర రాణి సాహేబ్ల దగ్గర ఇవాళ తీసుకెళ్ళి పెడుతున్నారా? వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 3 బానిసలాగా ఉన్నారని ఆరోపణ రావట్లేదని తెలంగాణలో ఎంతటి గట్టిగా పోరాడటానికి వాళ్ళు కేటీఆర్ గారు కానీ లేదంటే బట్టి విక్రమార్క గారు కానీ లేదా రేవంత్ రెడ్డి గారు అందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళు ఢిల్లీలో రాణి సాహేబ్ల దగ్గర మంత్రివర్గంలో కూర్పు కూడా లేని పరిస్థితి తీసుకొచ్చిన ఒక దమ్మున ఎత్తుకొని రేవంత్ రెడ్డి గారికి ఇది పేరు పొందిన ఇది ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తుందండి? 9-10 నెలల పాటు 11 నెలల పాటు కనీసం మంత్రివర్గ ఆమోదానికి ఢిల్లీలో వెళ్ళి ఆమోదం తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఐదర్ రాణిసభ ఇంతకన్నా దుర్మార్గంగా వాళ్ళు ఉన్నారు. తన క్రీడలకి తన యొక్క దానికి అడ్డొచ్చే వాళ్ళని ఒక కక్ష సాధింపు చర్యలు పెట్టి జైల్లో పెట్టి ఏదైనా చేయడానికి సిద్ధపడే ఆదానీ గారి పార్టీ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ని జయించామని, తెలంగాణను జయించామని. నేను ఒకటి చెప్తున్నాను, గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర దాస్ దామోదర్ దాస్ మోడీ గారు అనే గుజరాతీ ప్రధానమంత్రిగా పేరు పొందిన ఆయనకి నిజామాబాద్ వచ్చి ఏమన్నాడు ఆయన? ఏం మాట్లాడినాడు ఆయన? ఏ గుజరాతీ బేటా ఆప్కో స్వాతంత్రం ఏంటి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుజరాతీ బేటగా చేసిన ఆయన సిగ్గుండి మాట్లాడుతున్నారని ఆరోపణలు రాట్లా? సర్దార్ వల్లభాయ్ పటేల్ని గౌరవించుకుంటే ఆయన దేశ జాతీయ నాయకుడికి మంచి గుజరాతీ బేట చేసావా? బేటాని మేము కాదంటలేదు, కానీ నువ్వు అక్కడికి వచ్చి తెలుగు గడ్డకు వచ్చి నీకు ఇచ్చాడు అని చెప్తున్నావా? ఆ రోజు ఎస్ జనరల్ జయంత్ చౌదరి నేతృత్వంలో ఆర్మీ విముక్తం చేసింది ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏమన్నా ఔరే గుజరాతీ బేటాగా నువ్వు ప్రధానమంత్రి గారిని గుజరాతీ బేటవా? తెలంగాణ ఉద్ధరించడం వచ్చావు, మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉండే మొత్తం దోసుకుపోయి గుజరాత్లో పెడుతున్నారని అనేక ఆరోపణలు వెలుగుతున్న నేపథ్యంలో అనేక సాక్ష్యాధారాలు కూడా నేపథ్యంలో చేతకాని చావచచ్చని తెలుగు జాతిని తిరిగి లేపటానికి ఖచ్చితంగా 13.5 కోట్ల తెలుగు జాతి అండి వాళ్ళని మాట్లాడుతున్నా. 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా చేసింది తెలుగు జాతి. గుజరాత్ ఆదానీ గారు గుర్తుంచుకోవాలా? ఆంధ్ర శాతవాహనులు ఎక్కడ? కోటిలింగాల కరీంనగర్ జిల్లాలో రాజధాని అమరావతి. ఇప్పుడు దాని కటకం, ఇప్పుడు అమరావతి ఉంది కదండి దాని కటకం, విజయవాడ దగ్గర దాని కటకం రాజధాని, పైతానం రాజధాని.
నీ గుజరాత్ని జయించిన విషయం మర్చిపోమాకండి. ఇవాళ మీరు అనుకుంటున్నారు నా తెలుగు జాతిని ఆదాయం చేతితో కంట్రోల్ చేశారని పెన్నా ప్రతాప్ రెడ్డి గారిది, జీవి కృష్ణారెడ్డి గారిది, లేదా గద్దవరాజు గారు వేంకుడైనా గిది కృష్ణారెడ్డి గారిది, లేతే మన డివిఎస్ రాజు గారి గంగవరం పోర్ట్ని, లేతే నవయుగ విశ్వేశ్వరరావు గారిని, లేతే మసూర్రావు గారి పవర్త్ గారిని, గంది మల్లికార్జునరావు గారి, జిఎంఆర్ గారు ఎత్తన్న పవర్ ప్లాంట్ని, ఈ 6 కాలిన ప్రతిష్టాక సంస్థను కాజేసుకున్నా పేకమతి కత్తి పెట్టే బతిమల మామూలు అనేది ఆదాని గౌరవ గొప్పగా ఫీల్ నా తెలుగు జాతిని తొక్కేసారని ఫీల్ అయి ఉండొచ్చు. గుర్తుంచుకోండి, 2000 సంవత్సరాల క్రితమే నీ గుజరాత్ని జయించిన దమ్మున్న తెలుగు జాతి నాది. 2000 సంవత్సరాల క్రితమే మగధ సామ్రాజ్యాన్ని జయించిన సింకుడు సాయించిన పులోమా శాసనాలు వాళ్ళ సంశస్తులు వేసిన ఆంధ్ర శాతవాహనులు వేసిన శాసనాలు ధిక్కరించుకుని మగధ సామ్రాజ్యాన్ని జయించి వచ్చిన తెలుగు జాతి, స్వతంత్రానికి ఊపిరిలూదిన తెలుగు జాతి, ప్రపంచాన్ని కాపాడిన అరోమైసిన్ టెట్రాసైక్లిన్ లాంటి ఇంటర్మీడియట్ డ్రగ్స్ కానీ మిగతా కానీ మూలకాలు కనిపెట్టిన పెరగటి సుబ్బారావు గారు ఉన్న తెలుగు జాతి నాది. కుమరం భీము, అల్లూరు సీతారామరాజు గారి పోరాటాల పురిటిగడ్డ నా తెలుగు జాతి. చావ చచ్చిన తెలుగు జాతి కాదని గుర్తుంచుకోమంటున్నా.